హాయ్ ఫ్రెండ్స్, ఇంకా ఈరోజైతే ఎక్కువ పని లేకుండా తక్కువ టైంలో టమాటా కోడిగుడ్లు ఎలా వండుతారనే చూస్తానన్నమాట. సో ఇదైతే మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఈ చాపర్ని ఉల్లిగడ్డలు అందులో వేస్తే మనకు మంచి పేస్ట్ లా కావాలన్నా కూడా అయిపోతుంది. చూసారు కదా, టమాటాను కూడా ఇలా మంచిగా చిన్న చిన్న ముక్కలు లాస్ట్గా పేస్ట్ లాగా వచ్చేసింది అనమాట. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇది ఉండడం వల్ల ఈజీగా కూడా మనం కర్రీ అనేది ప్రిపరేషన్ చేసుకోవచ్చు అనమాట. సో ఉల్లిపాయలను అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట, చిన్న చిన్నగా అంటే చిన్న చిన్నగా. ఇది ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించుదాము. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి, అది ఆయిల్ హీట్ అయినాక ఈ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయను అయితే వేసేసి మంచిగా వేయిద్దామండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఉల్లిపాయనైతే. ఇంకా పసుపు, ఇంకా పసుపు వేసి అయితే ఒకసారి మళ్ళీ గంట కలపాలండి. ఇలా కూరనైతే కలపండి. ఇంకా ఇది మంచిగా మగ్గుతూ ఉంటుంది. ఇది మగ్గనీకైతే కొంచెం ఉప్పు వేయండి. ఇంకా మనం టమాటా ప్యూరీ ఉంది కదండి, మిక్సీతో పని లేకుండా ఇలా మంచిగా టమాటా ప్యూరీ లాగా అవుతుందన్నమాట. దీన్ని కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఈ టమాటాని మంచిగా కలిపేసి, కొంచెం సాల్ట్ ఏమన్నాను కదా, ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇంకా అప్పటికప్పుడు దంచిన వెల్లుల్లిపాయ, రుచికి సరిపడినంత కారం అండి, ఎవరికి టేస్ట్కి తగ్గట్టు అలా. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసి ఇంకా మంచిగా అయితే ఒకసారి మళ్ళీ కలపండి. ఇంకా ఇది చేస్తున్నంతసేపు అయితే చిన్న మంట పెట్టి కలుపుతూనే ఉండాలండి, అంతే కదా, లేదంటే కొంచెం బయటికి వెళ్ళామో ఆడిపోతుంది. ఇంకా పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇలా కొత్తిమీర పుదీనా వేసి మళ్ళీ ఒకసారి అయితే కర్రీనంతా కలుపుకోవాలన్నమాట. చూసారా, మంచిగా దగ్గరికి కీమా లాగా అయ్యిందనమాట మన టమాటా ఉల్లిపాయ. కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను, ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల్లా ఉంటే అది మొత్తానికైతే ఉడికిపోతుంది. ఇలా గట్టిగా ఉంటే కూడా మంచిగా ఉండదు కదా, కొంచెం వాటర్ గ్రేవీగా ఉంటే కర్రీ బాగుంటుంది. చూసారా, మన టమాటా అయితే మంచిగా ఉడుకుతుంది. ఇంకా మూత పెట్టేసి పెడదాం. చూసారా, కొద్దిసేపు తర్వాత నూనె అంతా పేరుకుంది. ఇంకా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని అయితే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని, ఇంకా మనం కోడిగుడ్లు ఉంటాయి కదండి, ఆ కోడిగుడ్లను కూడా ఉడకపెట్టి పెట్టుకోవాలండి. ఇష్టం ఉంటే దాంట్లో యాడ్ చేసుకోవాలి, లేదంటే సైడ్కి పెట్టుకొని మనం అన్నంతో పాటు కర్రీని నంచుకోవాలి.